డాక్టర్, రైస్ వాటర్ ఫేస్ వాష్ లాగా వాడుతున్నారు కదా, అది వాడటం రైటేనా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా రష్ అనుకోవాలో, ఇన్స్టాగ్రామ్ రష్ అనుకోవాలో, ఇప్పుడు అందరూ కూడా నార్మల్ ఫేస్ వాష్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఇస్తామన్నా, నార్మల్ స్కిన్ టోన్ వాళ్ళకి మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్ ఇస్తామన్నా ఒక్కోట్లా మాకు రైస్ వాటర్ కంటైనింగ్ ఫేస్ వాషే కావాలంటున్నారు. ఇట్ బికేమ్ సో ఫేమస్. మీరు పూర్వం దీన్ని గుర్తెచ్చుకుంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ మొక్కలు పెంచినప్పుడు రైస్ వాటర్తోనే మొక్కలకి నీళ్ళు పోసేవాళ్ళు అనమాట. సో వాటిలో అప్పుడు అడిగేవాళ్ళం, ఎందుకు ఇలా రైస్ వాటర్ యూజ్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ అని అడిగితే మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు, లైక్ ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి, దానివల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి అనేవాళ్ళు. సో అవుట్పుట్ ఏంటి అంటే, కట్ చేస్తే గులాబీలు కానీ ఏ పూల మొక్కలు కానీ ఇంత ఇంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయన్నమాట, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్. ఇది న్యాచురల్గా ఫర్టిలైజర్గా యూజ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి రైస్ వాటర్ కొరియన్స్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వాళ్ళ కల్చర్లో ఉంది, రైస్ వాటర్నే ఫేస్ వాష్గా వాడేవాళ్ళు. సో చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సింపుల్ రైస్ వాటర్ వాడేస్తే ఆ కొరియన్ గ్లాసీ స్కిన్ వస్తుందని అనుకుంటారు. బట్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్. మేబీ జెనెటికలీ వాళ్ళ స్కిన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, వాళ్ళు స్కిన్ రొటీన్ బాగా ఫాలో అవుతారు. అంటే మినిమం మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ రెగ్యులర్గా ఎవరు వాడినా, అట్ ద సేమ్ టైం ఏమన్నా స్కిన్లో డిఫార్మిటీస్ ఉన్నా, లైక్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమన్నా ఉన్నా, డర్మటాలజిస్ట్ రెగ్యులర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఈ గ్లాసీ స్కిన్ అనేది వస్తుంది. ఐ మీన్ కొరియన్ గ్లాసీ స్కిన్. బట్ సింపుల్ రైస్ వాటర్తో గ్లాసీ స్కిన్ అనేది రాదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ డెఫినెట్లీ యూస్ medicated face wash which contains rice water.